పురుషుల దినమటనుల్లా అన్నలకు తమ్ముళ్లకు శుభాకాంక్షలు. ఈ ఏడాదిలో 364 రోజులు మీ ఏనాయే. కొత్తగా గిదేందో. సరే సరే, హ్యాపీ మెన్స్ డే. ప్రతిపక్షాలను అరుచుకున్న సీఎం. అసెంబ్లీ అంటే సారుకట భయం. వాళ్ళిద్దరు మాట్లాడాలని డిమాండ్. బాపుది కూడా లేదు కదన్న సౌండ్. ఎంక్వైరీకి డుమ్మా కొట్టిన వర్మ. పచ్చిరాని పోస్టులతోటే ఎగ్గి కర్మ. రాజకీయం మాట్లాడితే కేసు. కొండ మీద కొత్త రూల్స్ బాసు. రేపే మహారాష్ట్రలో ఎలక్షన్. అండర్ డ్రైనేజీలకు 4170 కోట్లు. మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణకు 205 కోట్లు. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కుకు 135 కోట్లు. పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట రోడ్డుకు 65 కోట్లు. నయీం నగర్ బ్రిడ్జ్ నిర్మాణానికి 8 కోట్లు. మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ కు 32 కోట్లు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు 80 కోట్లు. భద్రకాళి పాలిటెక్నిక్ కాలేజ్ బంగ్లాకు 28 కోట్లు. మున్సిపల్ రోడ్లకు 49 కోట్లు. ఉర్దూ భవన్, షాదీఖానాకు 1.5 కోటి. మొత్తం ఏం తక్కువ 5,000 కోట్లు. ఏహే, వరంగల్ మీద పైసల వరద వారిందనుకో రాదుండ్రి. ప్రజాపాలన ఏడాది విజయోత్సవ సభ ఎట్లా జరిగిందో చూసే ముంగట మన కాలోజీని గోల్చుకుందాం. రైట్. శంకుబండేసిన 10 ఏళ్లకు కాలోజీ కళాక్షేత్రం ఓపెన్ అయింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో సగం కట్టిడిచి పెడితే కాంగ్రెస్ వచ్చినాక కావాల్సిన పైకం పంపి రప్ప కట్టించింది 4 ఎకరాల 4 అంతరాల బంగ్లాను. నాటకాలు కళారూపాల ప్రదర్శనకు లోపల పెద్ద ఆడిటోరియం, 1124 సీట్లు, మొత్తం ఏసీ. 95 కోట్ల దాకా ఖర్చు అయిందట. తెలంగాణ కోసం కొట్లాడిన కాలోజీ నారాయణరావు సార్ ఫోటోలను, వచ్చిన అవార్డులను చూసిండ్రు సీఎం, మంత్రులు. పెద్ద మనిషి గొప్పతనం మీద చిన్న సీన్ వేసిండ్రు. అతను తెలంగాణ భాషా యాసన, ఆత్మగీతిక, ధిక్కార స్వరం, ప్రజాకవి కాళోజీ. కాళోజీ కళాక్షేత్రం కట్టడానికి 10 సంవత్సరాలైనా పూర్తి చేయడానికి మీకు చేతులు రాలేదు అని అంటే ఈరోజు మీ బుద్ధేందో. ఆడనే వరంగల్ మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేసి సిటీ డెవలప్మెంట్ పనులు చాలు చేసిండ్రు. ఏం తక్కువ 5,000 కోట్లు ఖర్చు పెడతాండ్రు. అందులో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఈడికెళ్ళి ఇందిరా మహిళా శక్తి మీటింగ్ కాడికి రాగానే డప్పు సప్పులతోనే వెల్కమ్ చెప్పిండ్రు సీఎం సార్ కు. మహిళా సంఘాలు పెట్టిన స్టాల్స్ చూసుకుంటా ఎట్లా తయారు చేసిండ్రు, బిజినెస్ ఎట్లా నడుస్తుందో అడుక్కుంటా ముంగడికి నడిచిండ్రు. అట్లనే 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవన్ బంగ్లాలు కట్టేతానికి శంకుస్థాపన. ఈ ఇడుజుడు అమ్మలక్కలు ఎంతగానో వచ్చిండ్రో. అందరికి శనార్థి చెప్పుకుంటా ఆడికి వెళ్ళి ఈడి దాకా వచ్చిండ్రు. కాంగ్రెస్ సర్కార్ కు ఏడాది అవుతున్నందుకు హన్మకొండలో ప్రజాపాలన విజయోత్సవ సభ పెట్టిర్రన్నట్టు. ఏడాదిలో ఏమేం చేసింది చెప్పి నెలకు 18,500 కోట్ల ఆమ్దానే వస్తుంది. జీతాలు, పింఛన్లు, పాత బాకీలకు, మిత్తిలకు పోంగా 5,500 కోట్లతోటే సర్కార్ను నడిపిస్తున్నాం అన్నాడు సీఎం సారు. ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొని కడుపు కట్టుకొని అవినీతిని నిర్మూలించి రూపాయి కూడబెట్టి నా ఏలువల్లేనందుకు పబ్లిక్ ఏం కోల్పోయిండ్రో తెలుస్తుందని మొన్న కేసీఆర్ సార్ అన్నాడు కదా. ఏం కోల్పోలేదు కేసీఆర్ గారు. మీరు ఆ ఫామ్ హౌస్లనే ఉండండి, కావాలంటే వైన్ షాప్ ఆయనకు చెప్తా, కావాల్సినప్పుడల్లా సీసాలు నీకు అందిస్తూనే ఉంటాడు. ఆ బిల్లు కూడా నువ్వు కట్టకు, మా వాళ్ళు కడతారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తాగుబోతుల సంఘానికి ఏకగ్రీవ అధ్యక్షుడు ఉన్నాడా అంటే ఆయన కేసీఆర్. రుణమాఫీ గురించి అయినా, రైతుల గురించి అయినా, ఇంకేదున్నా దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని మళ్ళోపారి ఛాలెంజ్ చేసిండు పాత ముఖ్యమంత్రికి. రాబోయే స్వామి అసెంబ్లీకి రా, చూస్తా. కుర్చీలో నిన్ను తొక్కుకుంటూ వచ్చి నాకు గుర్తు పెట్టుకో, రా అసెంబ్లీకి. అధికారంలో ఉంటే దోసుకుంటా, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్ లో వండుకుంటా. ఇదా నీ విధానం? అట్లనే గీ మాట అన్నాడు. చెప్పిన నాడు ఓడిస్తాని, ఓడించిన పార్లమెంటులో గుండు 0 అని చెప్పిన గుండు 0 తెచ్చిన. ఇవాళ నీ పార్టీని మళ్ళీ మొలకెత్తనియనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్, కాసుకో. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది, తప్పకుండా నీకు పెడతా. నువ్వు గుజరాత్ కు గులాము, నువ్వు ఇటలీకి గులాము అని రేవంత్ రెడ్డి సార్ కు, కిషన్ రెడ్డి సార్ కు నడవ లడాయి నడుస్తున్నాయా? గిట్లా కౌంటర్ ఇచ్చిండు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ అమ్మ, ఆమెకు ఊడిగం కాదు, ఆమె కాళ్ళు గడిగి
ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది. ఇది అవమానంగా కాదు, ఆత్మ గౌరవంగా మేము భావిస్తున్నాం. కిషన్ రెడ్డి, నువ్వు గుజరాత్ పోయి గార్దులను కాసుకో. కిషన్ రెడ్డి, ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా నీకు ఉండడానికి అర్హత లేదని నేను చెప్పదలుచుకున్నా. డెవలప్మెంట్కి ఎవరడ్డం పడ్డా అస్సలుకో వాళ్ళ సంగతి చూస్తామని వార్నింగ్ ఇచ్చిండు. ఇవాళ మిమ్మల్ని పాతరేసినా కూడా తప్పు లేదు, కాలోజీ స్ఫూర్తిగా. రేవంత్ రెడ్డి సార్ గీ లెవెల్ నడుచుకున్నాడు కాబట్టి అటుకెళ్ళి ఆలుసుత దిగితే రేపు తీన్మార్ ఇంకింత జోరు ఉండేటట్టుంది పో. ఈ కొడుకు ఆవారగాన్ని ఆడికి పంపించి వాడు కాక్యాంగ్ చేసుకుంటాడు. ఆ డ్రామా రామారావా నాకు అర్థం కాలే. కాక్యాంగ్ చేసుకొని ఆటోలో తిరుగుతా ఆయన ఆటో రాముడు అయిపోతాడంట. ఆ రానికి సురేష్ అయ్యే దొరికిండబ్బా. దొరికిండో లేకుంటే లొంగిపోయిండో. కొడంగల్ కోర్టుకు పోతే జైలుకు పంపింది. ఆ దినం లగచెర్లకు కలెక్టర్ గారిని తొలకపోయింది ఈ బీఆర్ఎస్ లీడరే. మరి ఆడ గడబడ గాంగనే మనోడు పత్తకు లేడు. పోలీసులు ఎంత ఎంకులాడినా జాడబడలే. మస్కా కొట్టే తనకి ఫోన్లు వాడలేదట. పాత ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సార్ అరెస్ట్ అయినా సురేష్ జారుకుండంటే చూడుండ్రి ఎంత టెక్నిక్ మనిషో కదా. తెలంగాణ గల్లీకెళ్ళి ఢిల్లీకి పోయింది లగచర్ల కేసు. నిన్న ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల కమిషన్లలో కంప్లైంట్ చేస్తే ఇవాళ రాష్ట్రపతి మేడం కాడికి తీసుకుపోయిండ్రు. వివరాలు పంపిండ్రు కానీ ఇంకా అపాయింట్మెంట్ దొరకలే. మా గిరిజనుల భూములు గుంజుకుంటుండ్రు, రైతులను జైల్లో పెట్టిండ్రని దేశమంతా సాటింపేసే పనులు ఉన్నారు గులాబీ పార్టోళ్ళు. ఇక రావణ్ ఏమంటుండంటే, మణిపూర్ మీద రోజు ఆక్రోశించే రాహుల్ గాంధీ కొడంగల్ ఎందుకు కనబట్లేదు, లగచర్లు ఎందుకు కనబట్లేదు? ప్రధానమంత్రి మోడీ గారిని కూడా మేము అడుగుతున్నాం. అసలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఉందని, అక్కడ కొన్ని దురాగతాలు జరిగితే వాటి మీద స్పందించాల్సిన బాధ్యత మీ పార్టీకి కూడా ఉందని మర్చిపోయినట్టే కనబడతా ఉంది. వాజీవే కానీ ప్రధానమంత్రి సారు ప్రతిపక్షం లీడర్ రాహుల్ గాంధీ సారు దేశం అంతా చూసుకునేటోళ్ళు. ఎనుకో ముందో మాట్లాడతారు కావచ్చు, కానీ మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గిరిజన బాంధవుడు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎందుకు మాట్లాడతలేడే రావన్నా? ఇయాల్టికి బరాబర్ 6 రోజులు కలెక్టర్ మీద అటాక్ అయి రైతులను అరెస్ట్ చేసి పెద్దసారికి ఇంకా సుధా తెలియకుండా వచ్చునా? గిరిజన మహిళలంతా లగచర్లకెళ్ళి హైదరాబాద్ కు ఈడికెళ్ళి ఢిల్లీకి పోయి గోసంతా చెప్పుకుంటుంటే మన ప్రధాన ప్రతిపక్షం లీడర్ ఏడున్నట్టు ఏం చేస్తున్నట్టు? 10 ఏళ్ళు ఏళ్ళ ఆయన మొన్నటిదాకా సీఎం. ఇది ఒక్కటేనా? హైడ్రా మీద పలుకు లేదు, మూసి మీద ఉలుకు లేదు, రైతు భరోసా రాకున్నా రంది లేదు, 6 గ్యారెంటీలు అందకున్నా సప్పులు లేదు. ఫస్ట్ బాయ్ కాడికి పోయి బాపుకు చెప్పన్నా జర మాట్లాడు అని అటెన్క ఢిల్లీలో దేశకి లీడర్లను బరాబర్ నిలదీయొచ్చు. నిజంగానే ప్రజలు కష్టాలలో ఉంటే ఫామ్ హౌస్ల గాడిది పండ్లు దొంగతున్నావా? రా ప్రజల్లోకి వచ్చి మాట్లాడు. పబ్లిసిటీ తెచ్చుకున్నాడు సుత ఓ కళ. అది అందరితోని కాదంటే కాదు, లక్షలు కుమ్మరిచ్చిన రాని పేరు కొందరికి ఉత్తగానే వస్తుందబ్బా. ఎట్లయితే ఫేమస్ అవుతారో, ఎట్లయితే అందరు మన గురించి బగ్గా మాట్లాడతారో ఎరుకున్న మనిషి ఒకళ్ళు ఉన్నారుల్లా. ఆయన మాట్లాడినా పబ్లిసిటీ, మాట్లాడకున్నా పబ్లిసిటీ, నవ్వినా తుమ్మినా దగ్గినా పబ్లిసిటీ. అది బొచ్చెడు ఉందనే ఏదేదో మాట్లాడి ఇంకేదో రాస్తే ఇగో ఇప్పుడు గీ కథ. అవార్డు ఇస్తున్నంత ఆనందంగా నోటీస్ అందుకున్న వర్మ గారు అసలు టయానికి అదురుకున్నట్టుండు. ఇవాళ విచారణకు డుమ్మా కొట్టిండు. మళ్ళా ఒంగోలు పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీకి పోయేది ఉంటే నాకు ఈలైతే లేదు, 4 రోజుల టైం కావాలని వాట్సాప్ లో మతలబు పంపిండు. ఓంగనే అరెస్ట్ చేస్తారేమో, ఆపాలే, కేసు కొట్టేయాలని హైకోర్టుకు పోతే చేలుగా వేం నడువై విచారణకు పోవాల్సిందే అని నిన్న ఆర్డర్ వచ్చింది. ఓడకాయ వేసినాక రాత్రి ఏం ఆలోచన చేసిండో గానీ ఎంక్వైరీకి పోవద్దని డిసైడ్ చేసుకున్నాడు డైరెక్టర్ గారు. ఇంత కేసు ఏందో తెలుసు కదా, మార్ఫింగ్ చేసిన సినిమా పోస్టర్ ను సోషల్ మీడియాలకి ఎక్కిచ్చిండు. అప్పట్లో వైసీపీ పవర్లు ఉంది కాబట్టి ఆర్జీవి గారు ఆరానికో సినిమా చూపిస్తుండే చంద్రబాబుకు, కళ్యాణ్ బాబుకు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యే వరకు కేసులు ఎంక్వైరీలు నడుస్తున్నాయి. అరెస్ట్ చేస్తారనే భయం సుత పట్టుకుందంటే చూడురిగా. ఇక యాక్టర్ పోసాని కృష్ణమురళి సార్ మీనైతే సిఐడి కేసు బుక్ అయింది. అప్పట్లో చంద్రన్నని అనకూడని మాటలు అన్నాడని మొన్న కంప్లైంట్ ఇచ్చిండ్రు టీడీపీ అభిమానులు. ఇక అరెస్ట్ అయిన సోషల్ మీడియా సిపాయిలకైతే లెక్కే లేదు. లీడర్ల బీరులతోటి రుబాబు చూపించిన వాళ్ళు అందరినీ పట్టుకపోతారు. ఇది ట్రైలర్ అయినట్టుల్లో అసలు సినిమా ముంగట ఉందట. దీన్ని బట్టి ఏ పార్టీ అభిమానులైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు తయ్యి నాడితే పవర్ పోయినాక పరేషాన్లు తప్పాయి అన్నట్టు. ది గ్రేట్ వర్మ గారే కేసుల పాలైతాండ్రు, ఉత్త కార్యకర్తలు. ఇక మీరెంత? మహారాష్ట్రలో రాజకీయం మస్తు నడుస్తుంది పో. ఇటు బీజేపీ గ్రూపు, అటు కాంగ్రెస్ గ్రూపు. మళ్ళా పవర్లకు రావాలని వీళ్ళు, ఈ తాపకు అధికారం పట్టాలని వాళ్ళు.
పొత్తులు ఎత్తులు మేనిఫెస్టోలు ప్రచారాలు మొత్తం వచ్చినాయి. రేపే ఓట్లు. ఇక ఈ రాత్రికి ఉంటది అస్సలు పని. కానీ కొందరు ముందే చాలు చేసిండ్రుల్లో. ఎక్కడిది బీజేపీ లీడర్ గారిని రౌండప్ చేసి మొసమరణిస్తే ఓట్టు. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో ఒక ఓటల్లా అడ్డా పెట్టి పైసలు వంచుతుండట. మరి తెల్లారితే ఆడ ఓట్లే. శాతనైన కాడికి ఓటర్లను మలుపుకోవాలని ఇట్లా తల్లాడుతుర్రేమో. ఇంత ముచ్చట లోకల్ బహుజన వికాస్ అగాడి పార్టీలకు తెలిసింది. ఊకుంటారా? ఓటర్కొచ్చి ఇక చూడురి పైసలు వంచుతుర్రని నోట్ల కట్టలు సంచులు చూపెట్టుకుంటా రచ్చ రచ్చ చేసిండ్రు. అరే పంచుతలేమయ్యా, ఊకనే మాట్లాడుకుంటున్నాం అని లీడర్ అయ్యా ఎంత చెప్పినా అస్సలు ఊకుంటలేరు. వాళ్ళ నాప్తానికి పోలీసులది ఒగతండ్లాట కాదు. అయినా తాటి చెట్టు కింద ఊకొని పాలు తాగుతున్నా అంటే నమ్ముతారా సారు? తెల్లారితే ఓట్లేనాయే. ముందు రోజు నడిచే కథ అందరికి ఎరుకున్నదేనాయే. నాలుకే మర్రేస్తే నమ్ముతారు. మహారాష్ట్రలనే కాదు, మన తన ఓట్లు పెట్టినా దేశంలో ఇంకేడ ఓట్లు వచ్చినా ఇదే కథ. కాకుంటే అంతటా బయటపడరు, ఈడ పడ్డరు గంతే. కొందరు లీడర్లు ఉంటారా నాయన, మైకు దొరికితే చాలు బ్రేకే ఉండదు. పార్టీ మీటింగ్ అయినా పబ్లిక్ మీటింగ్ అయినా ఫంక్షన్ అయినా ప్లేస్ తోని పనే లేదు. మైకు లాగు పడితే డైలాగులు దంచుడే దంచుడు. పార్టీ అధ్యక్షుని సూరెక్కియాలే, అవతల పార్టీలకు సురుకులు పెట్టాలి. అంతా ఓకే, కానీ గాడ కూడా నా సార్లు. ఏడుకొండల ఎంకన్న దర్శనానికి వచ్చే భక్త లీడర్లంతా మంచిగినాలకి ముచ్చట. కొత్త చైర్మన్ గారు వచ్చి కొండ మీద కొత్త రూల్ పెట్టిండు. మరి అదేందంటే ప్రెస్ మీట్ లో రాజకీయాలు మాట్లాడుతున్నారు. అది పూర్తిగా నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అవసరమైతే కేసులు పెట్టాలని కూడా గదన్నట్టు గుడి ముంగట్ నిలబడి రాజకీయాలు మాట్లాడవద్దు. ఏమైతుందని స్పీచులు దంస్తే కేసు సుత పెడతారట సుమా. అవు మరి ఏడ జాగ దొరకనట్టు ఇంత మంచి తావే లేనట్టు ఎంకన్నకు కూడా ఆకిట్లుండి పడలలో నీటుడు శాపాలు పెట్టుడు సవాళ్లు చేసుడు. రాజకీయం అంతా కొండ మీదనే ఉల్కబోస్తారబ్బా. హీగేముంది, టీవీల బ్రేకింగ్, పేపర్ల హెడ్ లైన్. ఎవరైనా గుడికి వచ్చేదే దేవుణ్ణి కొలుసుకొని మనసు నిమ్మలం చేసుకుంటానికి. కానీ కొందరు లీడర్లు ఈడ సుత గవ్వే రాజకీయాలు గవ్వే కథలు. ఇసొంటి భక్తులు సుత మెచ్చరు. అవో గందుకే కొండ మీద రాజకీయాలు వద్దని మర్యాదగా చెప్తుండ్రు గుడి పెద్దలు. అట్లనే మామూలు భక్తులకు ఎంకన్న దర్శనం చెప్పున అవుతాడు చూడురి సారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో వాళ్ళకి 2-3 గంటల్లోనే దర్శనం అయ్యేలాగా గుడి కాడ సుత ఏఐ టెక్నాలజీ వాడతారటబ్బా. ఎట్లయితే దబ్బున దేవుని దర్శనం అయితే చాలు. మిమ్మల్ని ఒకటి అడుగుతాం, మనసులో ఏమనుకుంటుండ్రో గదే చెప్పాలి, సరేనా? మీరు నడుచుకుంటా పోతుంటే రోడ్డు మీద చెక్కున ఓ నెక్లెస్ మెరుస్తుంది. అబ్బా దొరికిందిరా అని ముడుచుకుంటా ఇంటికి పట్టుకపోతారా? అయ్యో పాపం ఎవరిదో గిట్ల పోగొట్టుకున్నారు అని పోలీసులకు ఒప్ప చెప్తారా? నేనైతే బరాబర్ పోలీసులకే ఇస్తా అని అంటున్నారులే. మీదికి మస్తు చెప్తారు, ఆ టైంకి లెక్క ఏరే ఉంటది తీర్రి. మనుషులు ఎట్లుంటారో గీ వార్త చూస్తే మీకే కొంత సమజైతదియా. రాత్రిపూట ప్యాసింజర్ ను దోసుకున్న ముదుర్లు ఈ ముగ్గురు 3 రోజుల కింద హైదరాబాద్ గాంధీ బస్ స్టాండ్ కంచెల్లి సనత్ నగర్ పోతానికి ఓ కన్నా ఆటో ఎక్కితే గుట్కాలు కొనాలని మనుషులు లేని జాగలకు తీసుకుపోయి మస్తు కొట్టిరట పైసలు ఇయ్యాలని. ఫోన్ గుంజుకొని ఫోన్ పేలా 14,000 ఉడ్చుకుపోయిందట. గా అన్న కేసు పెడితే మనోళ్ళని పట్టుకునుడు మస్తు ఈజీ అయింది. ఫోన్ పేలకు పైసలు వేసుకుంటే నెంబర్ ఉత్తగానే దొరుకుతుంది కదా. మరి కత్తోడు భయపెట్టి పైసలు తీసుకున్నారు, ఫోన్ తీసుకున్నారు, ఫోన్ పే ద్వారా పైసలు కూడా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఇక గీ అన్నకు లాలాపేట రోడ్డు మీద 2 లక్షలు దొరికితే సీదా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో ఇచ్చిండు. 10 రూపాయలు అగుపడితే పర్సులో పెట్టుకునే జమానాలా నాయ గాని నాకు వద్దని ఇచ్చేసిండంటే గిరేట్ కదా. పైసలు పోగొట్టుకున్నోళ్ళు స్టేషన్ కి వస్తే ఇస్తారట. ప్యాసింజర్ ను బెదిరించి దోసుకున్నోళ్ళు దిక్కు, దొరికిన 2 లక్షలు ఇచ్చిన ఆయన ఒక దిక్కు. గిట్లుంది జమానా. మనిషి మొస తీసుకుంటుండంటే లోపట గాలి గుండెలు గుండె కడమే అన్ని మంచిగా పనిచేస్తున్నట్టే. పేయిల ఏది పని చేసుడు ఆపినా తక్లీఫ్ అవుతుంటది. నరాలు పని చేయకున్నా ఆఖరికి మెదడు పని చేయకున్నా కొన్ని వదులు బతికే కోపు ఉంటది. అదే గాలి గుండెలు గుండె పని చేయకుంటే ఇంకేముంటది, కాలం చేసినట్టే. డాక్టర్లు చేతనైన కాడికి తనలాడి నిమ్మలంగా బయటకు వచ్చి అద్దాలు తీసుకుంటా సారీ అని వెళ్ళిపోతారు.
కానీ గీడ ఏమైందంటే ఈ అన్నగుండె శాన గట్టిదుల్లా. ఎంత గట్టిదంటే నిమిషమో 2 నిమిషాలు కాదు, గంటన్నర ఆగినా బతికిండు. మరి అంత గీ డాక్టర్ల పుణ్యమే. నెలన్నర కింద గుండెపోటు వచ్చి ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ ఎయిమ్స్ దవాఖానకొచ్చిండు. అప్పటికే గుండె కొట్టుకునుడు బంద్ అయింది. డాక్టర్లంతా కూడి 30 గంట సేపు సిపిఆర్ చేసినా ఉత్తదే అయిందట. పెద్ద డాక్టర్ కు చెప్తే ఎక్మో మిషన్ పెట్టి చూద్దామని గంటన్నర తిప్పల పడితే గప్పుడు చిన్నగా గుండె కొట్టుకునుడు చాలా అయిందట. ऑलमोस्ट डेड डिक्लेयर हम कर चुके थे, तो एक ट्रायल बेसिस में उसको इक्मो लगा के फिर सीपीआर किया. ఇన్నొద్దులు దావకండ్లనే ఉంచుకొని ట్రీట్మెంట్ చేసిండ్రు. అట్లానే గుండెపోటు వచ్చిన వాళ్ళందరికీ మిషన్ పెడితే ఫాయిదా ఉంటది కదా అనేరు. ఆశలు కొట్టేసుకున్నప్పుడు మాత్రమే అడకం చేస్తారట. గంటన్నర సేపు ఆగుడంటే మనిషి కాలం చేసినట్టే. అయినా డాక్టర్లు జీవి ఓషిరంటే తారీఫ్ చేయాల్సిందే. అన్నకు భూమి మీద నూకలు బాకున్నట్టున్నాయి. చూసిండ్రు కదా, ఇక ఇయాటి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.